మనము ఏడబ్ల్యూఎస్ ఈసీటీలోకి లాగిన్ అయ్యాము. సో ఈరోజు ఏం చేద్దామంటే ఇప్పుడు మాట్లాడుకున్న విధంగా ప్రతి ఒక్క యుబుంటూలో మనము ఒక ఇంజినెక్స్ ఇన్స్టాల్ చేద్దాము. ఆ 5 ఇంజినెక్స్ ఇన్స్టాల్ చేసిన యుబుంటూ సర్వర్స్ని చాలా తక్కువ టైంలో లాంచ్ చేయడానికి ట్రై చేద్దాము. ఆ తర్వాత లోడ్ బ్యాలెన్సర్ ద్వారా ఒక గేమ్ లాగా ఆడదాం. ఒకసారి మనం హిట్ చేసినప్పుడు రవి అని రావాలి, ఇంకోసారి చేసినప్పుడు శ్రీను అని రావాలి, ఇంకోసారి చేసినప్పుడు బ్రహ్మి అని రావాలి. ఇట్లా ఆ ఇంజినిక్స్లో కొన్ని పేర్లు మార్చుకుంటే మనకు బ్రౌజర్లో ఈ విధంగా వచ్చేలాగా ట్రై చేద్దాం. ఓకే, నౌ లెట్స్ గో టు EC2. EC2లోకి వెళ్ళి మనం చేయాలి ఇన్స్టెన్స్లోకి వెళ్ళి ఇక మనకి ఇది రెగ్యులర్ ప్రొసీజరే. ఇన్స్టెన్స్ లాంచ్ చేయటము, లాంచ్ ఇన్స్టెన్స్, ఇబుంటు ఈ స్టెప్స్ అన్నీ ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి కొంచెం ఫాస్ట్గా అలాగే చేస్తాం. ఇబుంటు సెలెక్ట్ చేసేసుకోవటము. T2 మైక్రో ఆల్రెడీ ఉంటుంది. కీ పేరు ఇబుంటు నార్త్ వర్జీనియా. ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. డిస్క్ అనేది 8 GB. ఓ వాట్ ఇస్ దిస్? ఏదో తప్పు సెలెక్ట్ చేసుకున్నాము, అది కాస్త మనం ఇబుంటు సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇక్కడ SQL సర్వర్ వచ్చింది ఆ లిస్టులోకి. సడన్గా అది ఎందుకు వచ్చింది? ఇబుంటు సెలెక్ట్ చేసుకుంటే Ubuntu సర్వర్ విత్ 22.04 LTS అనేది బాగానే ఉంది. విత్ SQL సర్వర్ అనేది బాగలేదు. ఎందుకంటే SQL అనేది డేటాబేస్ కదా, ఇన్స్టెన్స్ కెపాసిటీ సరిపోదు, అదిరిపోద్ది. సో మనం ఒక బేసిక్ ఈఎంఐ తీసుకుందాం. ఈఎంఐ వీటిలో అన్ని డీప్ లెర్నింగే ఉన్నాయి, లేదా SQL సర్వర్ ఉన్నాయి. అదేంటి స్టాండర్డ్ Ubuntu సర్వర్ లేదేంటి? మ్మ్, ఎలా జరిగిందండి? లిస్ట్లో ఉండాలి కదా. లాస్ట్ సెలెక్ట్ చేసి చూద్దాం ఏం జరిగిద్దాం. డీప్ లెర్నింగ్ యువర్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ అండ్ కన్ఫర్మ్ చేంజెస్. సెక్యూరిటీ గ్రూప్ ఏం మారింది? ఏం మారలేదు. ఈ ఇక్కడికి వెళ్తే T2 మైక్రో డీప్ లెర్నింగ్ ఏఎంఐ తీసుకున్నాను ఇక్కడ. యాక్చువల్గా ఇది యుబుంటు 22.04 బేస్ అనేది రావాలి. ఎందుకో సడన్గా ఇది మారింది. వీడాను మార్చాడా? సరే ఏదైనా పర్లేదు మనకు. లాంచ్ కొట్టాను. డీప్ లెర్నింగ్ వస్తున్నట్టుంది, మీరు కూడా దాన్ని లాంచ్ చేసుకోండి. ఇక ఇన్స్టెన్స్ని కనెక్ట్ అవుదాం. సెలెక్ట్, కనెక్ట్. నేను బ్రౌజర్లోనే కనెక్ట్ అవుతున్నాను. SQL సర్వర్ అంటే డేటాబేస్ కాబట్టి ఇది ఆ, ఇంకా రెడీ అవ్వలేదంట. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. నిన్న మొన్న మనం ఇబుంటూ లాంచ్ చేసినప్పుడు ఏ ఆపరేటింగ్ సిస్టమ్, ఏ ఎటువంటి మెషిన్ ఇమేజ్ ఇచ్చాడో మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే ఇబుంటూ లాంచ్ అయింది. ఇందులో మనకి రెగ్యులర్గా తెలిసిన కమాండ్ చూడు. SU -get ఇన్స్టాల్ nginx -y. ఈ విధంగా చేస్తే మనకి ఇన్స్టాల్ అవుతుంది nginx. దీని నుంచి మనము ఏఎంఐ క్రియేట్ చేద్దాము. ఆ ఏఎంఐ నుంచి మిగతా 4 ఇన్స్టెన్స్ని లాంచ్ చేద్దాము. ఇది మీకు సింపుల్ ప్రొసీజరే. అంతకుముందు మనం మల్టిపుల్ టైమ్స్ చేసిన ప్రొసీజరే. అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ని మనం అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాము. ఉమ్, ఇది క్లోజ్ చేస్తానికి దాంతో పని లేదు కాబట్టి ఒకసారి బ్రౌజర్లో చెక్ చేద్దాం. బ్రౌజర్లో ఏం జరిగింది ఇక్కడ చూడండి. డైరెక్ట్గా HTTPS తీసుకుంటుంది.
ఎందుకు అలా తీసుకుంటుందో ఈ మధ్యన చేంజెస్ జరిగినట్టున్నాయి. ఆ ఎస్ తీసేసేయండి. అప్పుడు ఇంజిన్కి ప్రాపర్గా బ్రౌజర్లో వస్తుంది. దీనికి చూస్తే మనకు స్టోరేజ్ సైజ్ కూడా 85 వరకు వెళ్ళిపోయింది. 85 GB. సరే, ప్రస్తుతానికి మార్పులు చేర్పులు వద్దు. సంథింగ్ ఏదో జరిగింది ఇపుంటూ ఇమేజ్ సంబంధించి. వాటిని తర్వాత చూద్దాము. యా, ఏం అయితే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు లిస్ట్లోకి వెళ్ళి చూద్దాం. ఓ, నిన్న క్రియేట్ చేసిన ఏమీ అలాగే ఉంది. నేను డిలీట్ చేయలేదు. మనం దాన్నైనా వాడుకోవచ్చు. ఓకే, దాన్నైనా వాడుకోవచ్చు. ఆ, నిన్న ఇమేజ్ని ఇప్పుడు కొత్తగా మనం ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అది టైం పట్టే అవకాశం ఉంది. ఒక 5 to 6 minutes. నిన్న క్రియేట్ చేసిన ఇమేజ్ నుంచి మనం రన్ చేద్దామా? ఓకే, రన్ చేద్దాం. ఆ ఇమేజ్ని ఏఎంఐ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది ubuntu కాబట్టి ఆ పేరు పెట్టాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్లో మనకు కావాల్సింది మొత్తం 5. 5 అయినా 6, 5. ఫైవ్లో ఒకటి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా 4 పెంచుతాను. 1 2 3 4. రైట్ సైడ్లో చూస్తే నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్లో 4 అని పెట్టాను. ఇక మిగతా ఆప్షన్స్ అన్ని మీకు తెలుసు. కీ పేరు సెలెక్ట్ చేసుకోవాలి. నెట్వర్క్లో సెక్యూరిటీ గ్రూప్లో సేమ్ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. 8 GB లాంచ్ ఇన్స్టెన్స్. ఇప్పుడు చూడండి, ఏఎంఐ క్రియేట్ చేసాము. దాని నుంచి నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్లు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనం ఓపెన్ చేసాము. ఇప్పుడు మొత్తం 5 ఇన్స్టెన్స్లు మనకి ఫటాఫట్ వచ్చేస్తాయి. సో ఫస్ట్ మనం లాంచ్ చేసిన ఇన్స్టెన్స్ యొక్క ఇన్స్టెన్స్ ఐడి కొంచెం పెద్దగా ఉంది చూడండి. ఓకే, మిగతా లాంచ్ చేసిన యూబుంటూ ఇన్స్టెన్స్ యొక్క ఇన్స్టెన్స్ ఐడీస్లో ఒక క్యారెక్టర్ తక్కువగా ఉంది. దట్స్ ఓకే. ఎస్. ఇప్పుడు ఈ ఒక్కొక్క యూబుంటూ ఇన్స్టెన్స్కి ఇక్కడ ఉన్న నేమ్ అనేది మారుద్దాం. ఫస్ట్ది మనము రవి అని పెట్టేద్దాం. మన ఈ ఐడెంటిఫికేషన్ కోసం ఈజీగా ఉండటానికి అంతే. ఆ తర్వాత ఎందుకయ్యా అంటే దీంట్లో మన లోడ్ బ్యాలెన్స్తో కొంచెం గేమ్స్ ఆడదాం. సో మొత్తం 5 ఇన్స్టెన్స్లో మనకు రన్నింగ్ స్టేట్లోకి వచ్చాయి. ఇప్పుడు చూస్తే మనం మ్యాక్స్ 15 to 20 minutesలో ఏఎంఐ క్రియేట్ చేసుకొని దాని నుంచి మిగతా అన్ని ఇన్స్టెన్స్లో లాంచ్ చేసేసాము. ఇప్పుడు ఏ ఇన్స్టెన్స్ మనకు ఓపెన్ చేసినా బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది అనమాట, ఇంజినెక్స్. అది ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. 1 2 ఇన్స్టెన్స్లకి. ఇప్పుడు రవి ఇన్స్టెన్స్ మీద సెలెక్ట్ చేసి ఓపెన్ అడ్రస్ క్లిక్ చేసినట్లయితే మనకి ఎప్పటిలాగే ఇంజినెక్స్ రావాలి. రావట్లేదంటే స్టార్టింగ్లో ఎస్ తీసేసేయండి. సో వచ్చేసింది. ఇక్కడ రీడ్. ఓకే, ఇప్పుడు వెల్కమ్ టు ఇంజినెక్స్ అనేది మనకి వచ్చింది.
5 ఇన్స్టెన్సులు రన్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఈ 5 ఇన్స్టెన్సుల్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఒక్కొక్క ఇన్స్టెన్స్కి ఒక్కొక్క యూఆర్ఎల్ ఉంది. రవికి ఒకటి, శ్రీను ఒకటి, ఇట్లా ఒక్కొక్క ఇబుంటు ఇన్స్టెన్స్కి ఒక్కొక్క యూఆర్ఎల్ ఉంది. వీటిని మనం ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ కిందకి తీసుకొస్తే అప్పుడు ఒకటే యూఆర్ఎల్ ఉంటుంది వీటన్నిటికీ. అది ఎలాగో చూద్దాం. కిందకి స్క్రోల్ చేస్తున్నాను. మీకు తెలుసు లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్లో ఉంటుంది. అందులో ఫస్ట్ మనము లోడ్ బ్యాలెన్సర్కి అయినా వెళ్ళొచ్చు, టార్గెట్ గ్రూప్కి అయినా వెళ్ళొచ్చు. టార్గెట్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేద్దాం. టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసి మనం లాంచ్ చేసిన ఇన్స్టెన్స్లే కాబట్టి వాటిని సెలెక్ట్ చేసుకొని టార్గెట్ గ్రూప్ నేమ్ మనకి అంత బ్యాచ్ యుబుంటూ కాబట్టి యుబుంటూ టార్గెట్ గ్రూప్ అని ఏదో ఒక నేమ్ ఇచ్చాను. మనకి అప్లికేషన్ 8.0 మీద ఓపెన్ అవుతుంది కాబట్టి అదే ఇచ్చాను. విపిసి డిఫాల్ట్, ప్రోటోకాల్ వర్షన్ డిఫాల్ట్, ఇక మిగతావన్నీ డిఫాల్ట్, అందులో మార్పులు చేర్పులు ఏమి లేవు. నెక్స్ట్ ఇక్కడ ఇన్ని రకాల ఇన్స్టెన్స్లు ఉన్నాయని అది చెప్తుంది. వాటి అన్నీ నాకు కావాలి కాబట్టి ఇంక్లూడ్, ఇది పెండింగ్ అటెండెంటెడ్, సరే చూద్దాం. ఇంక్లూడ్ యాజ్ పెండింగ్ యాజ్ బిలో పెట్టాను. ఇక్కడ అన్ని 1B రీజియన్లో లాంచ్ అయ్యాయి. మనం ఈ రీజన్ జోన్ చూసుకోవటం ఇంపార్టెంట్. ఓకే, సరే. ఈ ఇక్కడ ఉన్న ఇన్స్టెన్స్లన్నిటిని టార్గెట్ కింద పెట్టేశాను. క్రియేట్. టోటల్ టార్గెట్లు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇందులో అన్యూజ్డ్ కింద వచ్చింది, హెల్దీ కిందకి మనకు అది రావాలి. సో టార్గెట్స్లో టార్గెట్ గ్రూప్లో మళ్ళీ వెళ్దాము. లెఫ్ట్ సైడ్ లోడ్ బ్యాలెన్సింగ్లో టార్గెట్ గ్రూప్లోకి వెళ్ళినట్లయితే టార్గెట్ గ్రూప్ ఓపెన్ చేస్తే మనకి హెల్దీ అనేది 0 ఉంది, అన్హెల్దీ అనేది 0 ఉంది. సో ముందు అది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే ఏం జరిగింది, అన్ని జోన్స్ 1Bలో ఉన్నాయి. సూపర్. హెల్త్ చెక్ ఇంకా అవ్వలేదు అనుకుంటా. కింద టార్గెట్స్ చూస్తే అన్నీ వచ్చాయి లిస్టులోకి. మానిటరింగ్కి వెళ్ళి చూద్దాం. మానిటరింగ్కి పెద్దగా ఏం పని ఉండదు. హెల్త్ చెక్ చూద్దాం. హెల్త్ చెక్ ఎలాగ స్లాష్ ఆ తర్వాత హెచ్టిటిపి కాబట్టి అది కూడా పెద్దగా ఇబ్బంది లేదు మనకు. యాట్రిబ్యూట్స్, ట్యాగ్స్ ఇవన్నీ ఓకే. సో దీంట్లో మనం పెద్దగా చేయాల్సింది ఏం లేదు. టార్గెట్స్ లిస్ట్లో ఉన్నాయి కాబట్టి బేసికల్గా టార్గెట్ గ్రూప్లో టార్గెట్స్ ఉంటే చాలు. నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్దాం. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేద్దాం. నేను క్రియేట్ చేసిన లోడ్ బ్యాలెన్స్ లేదు కాబట్టి మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అని చేసుకోవచ్చు, నెట్వర్క్ అని చేసుకోవచ్చు. అప్లికేషన్ చేస్తున్నాను. ఏఎల్బి దేనికి? యూబుంటూకి. ఓకే. ఇంటర్నెట్ ఫేసింగ్ కావాలి, IPv4 కావాలి, విపిసి డిఫాల్టే. ఇక్కడ అవైలబిలిటీ జోను మనం ఇందాక 1B లాంచ్ చేసిన ఇన్స్టెన్స్ అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక మీ అట్లీస్ట్ మినిమం లోడ్ బ్యాలెన్స్కి 2 కావాలి కాబట్టి రెండింటిని సెలెక్ట్ చేశాను. సెక్యూరిటీ గ్రూప్ లైనక్స్ సెక్యూరిటీ గ్రూప్స్ వాడతాను, ఎందుకంటే అందులో అన్ని రకాల పోర్ట్స్ని ఓపెన్ చేశాను కాబట్టి. ఇక టార్గెట్ గ్రూప్లో సెలెక్ట్ చేసుకుంటాను, మనం ఏదైతే టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసామో అది. ఇక క్రియేట్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పట్టుద్ది అనుకుంటా ఈ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవడానికి. అండ్ మనం లోడ్ బ్యాలెన్సర్ స్టాటస్ చూస్తే ప్రొవిజనింగ్ అని వచ్చింది. ఓకే, రైట్. దాన్ని అలా వదిలేద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లోకి వద్దాం. ఇప్పుడు మళ్ళీ టార్గెట్ గ్రూప్లోకి వెళ్దాము. అవి హెల్దీ స్టేటస్లోకి వచ్చాయో లేదో చూద్దాం. ఇవి ఇంకా అన్యూజుల్లోనే ఉన్నాయి. ఓకే, ఎందుకలా? ఎందుకు అలా ఉన్నాయో ప్రస్తుతానికి అయితే తెలియదు. సరే, లోడ్ బ్యాలెన్సర్ మనకి క్రియేట్ అవుతుంది కదా, క్రియేట్ అయిన తర్వాత ఏమన్నా వస్తుందేమో. లేకపోతే హెల్త్ స్టేటస్ చూడండి, ఇది ఇంకా ఇనిషియల్ అనే ఉంది. హెల్త్ చెక్ స్టేటస్ అది చెక్ చేసుకున్న తర్వాత హెల్త్లో పెట్టింది అనుకుంటా. సరే అది కూడా చూద్దాం. మనం వాటికి టైం ఇద్దాం ఒక 5 మినిట్స్. ఇప్పుడు మనం లాంచ్ చేసిన ఇన్స్టెన్స్లకి వెళ్దాం. ఇక్కడ చూస్తే మనకు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ఇన్స్టెన్స్ లోకి లాగిన్ అవుదాం. కనెక్ట్
కనెక్ట్. ఎందుకంటే ఏ ఇన్స్టెన్స్ని మనం బ్రౌజర్లో ఓపెన్ చేసినా అన్నిట్లో ఇంజినెక్సే ఉంది కాబట్టి మనకి డిఫరెన్షియేషన్ తెలియట్లేదు. కాబట్టి మనం పేరు మారుద్దాం. బ్రౌజర్లో ఓపెన్ అయ్యే ఇంజినెక్స్కి దాని యొక్క పేరు అనేది మనం మార్చుదాం. ఎందుకంటే ఎలాగో మనకు 5 మినిట్స్ టైం ఉంది కదా, లోడ్ బ్యాలెన్స్ టార్గెట్ గ్రూప్ రెడీ అవడానికి. కాబట్టి వెయిట్ చేద్దాం. యా, దీంట్లోకి వచ్చాము. ఇందులో ఇంజినెక్స్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయ్యిందో దాని యొక్క కాన్ఫిగరేషన్లో చిన్న పేరు మారుద్దాం. ఈటీసీ అనుకుంటా. ఇంజినెక్స్ ఓకే. సిఓఎన్ఎఫ్డిఎన్ ఓకే. ఇది కాదు. ఇంజినెక్స్ కాన్ఫిగరేషన్ ఏనా? ఈటీసీ ఇంజినెక్స్కి వచ్చాము. ఈటీసీ ఇంజినెక్స్ అనేది ఇంజినెక్స్ ఎక్కడైతే డిఫాల్ట్గా ఉంటుందో అది దాని యొక్క లొకేషన్ అనమాట. నేను అక్కడికి వచ్చాను. నాకు హెచ్డిఎంఎల్ ఫైల్ ఒకటి కావాలి. దాంట్లో నేను పేరు మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ లొకేషన్ ఎక్కడ ఉందనేది చూస్తున్నాను. మనకి దొరకట్లేదు కాబట్టి వెంటనే మనం డీప్ సీక్ ఓపెన్ చేద్దాం. కాసేపు వెతికితే ఎక్కడో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ హెచ్డిఎంఎల్ ఫోల్డర్ అని సంథింగ్ ఉంటుంది, అది దొరుకుతుంది. కానీ చాట్ జీపీటీ కానీ వీటిని కానీ వాడి చూద్దాం. డీప్ సీక్ స్లోగా ఉన్నట్టుంది. చాట్ జీపీటీ ఓపెన్ చేశాను. యుబుంటు లినక్స్ ఐ వాంట్ టు మోడిఫై HTML for index page. Where is the location? సో మన బాధ చెప్తే మనకు ఆన్సర్ ఇచ్చింది. విఆర్ డబ్ల్యూడబ్ల్యూ హెచ్టిఎంఎల్ అట్లో ఉందంట. దాన్ని కాపీ చేసుకొని ఇన్స్టెన్స్లోకి వెళ్ళి విఐ స్పేస్ ఇది మనం పేస్ట్ చేద్దాం. ఆ, ఇక్కడ లేదేంటి? తప్పు ఆన్సర్ ఇచ్చిందా? మనమే వెళ్ళి చెక్ చేద్దాం. వేర్ డబ్ల్యూడబ్ల్యూ హెచ్టిఎంఎల్ ఇక్కడ ఏముంది? యా, వేరే పేరుతో ఉంది. index.html కాకుండా index.nginx-debian.html అని ఉంది. దాన్ని ఓపెన్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ నుంచి 4 లైన్లు ఏముంది చూడండి. వెల్కమ్ టు ఇంజినెక్స్ అని ఉంది. ఇక్కడ నేను ఎప్పుడైతే ఎడిట్ చేయడానికి ప్రయత్నిస్తే లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్లో చేంజింగ్ ఏ రీడ్ ఓన్లీ ఫైల్ అని వచ్చింది చూడండి, రెడ్ కలర్లో. అలా వస్తే మనం మాడిఫై చేసిన చేంజెస్ సేవ్ అవ్వవు. కాబట్టి ఈ ఫైల్లో నేను మాడిఫై చేయకుండానే బయటకు వస్తాను. ఎస్కేప్ క్యూ ఎక్స్క్లమేటరీ ఎంటర్. ఇప్పుడు దానికి ముందు నేను సూడో అనే కమాండ్ యాడ్ చేస్తాను. అప్పుడు మనకు ఆ రెడ్ కలర్ వార్నింగ్ రాదు. ఇక 1 2 3 4 4th లైన్లోకి వచ్చి వెల్కమ్ టు ఇంజినెక్స్ అనే పేజ్ని నేను ఎడిట్ చేసి ఇది రవి ఇన్స్టెన్స్ కాబట్టి రవి అని పెట్టాను. ఇక ఇంజినెక్స్ అనే పేరు ఇక్కడ తీసేసి వెల్కమ్ టు రవి వెబ్సైట్. ఇక సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇంజినెక్స్ మనం రీస్టార్ట్ చేయాలి. సర్వీస్ ఇంజినెక్స్ రీస్టార్ట్ ఏముంటుంది? సూడో ఉంటుంది. కాబట్టి సూడో పర్మిషన్, అందుకే నేను చెప్పింది సూడో సూన్ కొట్టకపోతే మొన్న ప్రతిసారి ఇట్లా ఇబ్బంది పెడుతుంది. అందుకే సర్వీస్ ఇంజిన్ షిట్ సర్వీస్ ఇంజినిక్స్ రీస్టార్ట్ సూడో సోన్ కొట్టిన తర్వాత మనం ఎటువంటి అడ్మిన్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇది అడ్డం రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం బ్రౌజర్లో చూద్దాం ఇంజినెక్స్ పేజ్ అనేది ప్రాపర్గా వస్తుందా రావట్లేదా అని. మన పేరు మార్చాం కాబట్టి మార్చిన పేరుతో రావాలి. ఇది మళ్ళీ ఎస్ వస్తుంది ఇక్కడ. అట్లేదు, మనం కరెక్ట్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసాము. ఈ సెలెక్ట్ చేసింది రవి ఇన్స్టెన్సే 174. ఇది అవసరం లేదు. మళ్ళీ ఒకసారి రీలోడ్ చేద్దాం. కంట్రోల్ C, కంప్లీట్ షిఫ్ట్ వి ఎంటర్. మరి ఏంటి వెల్కమ్ టు ఇంజనీర్స్ ఏమవుతుంది? వెల్కమ్ టు రవి ఇంజనీర్స్ అని రావాలి కదా. ఏం తప్పు చేసాము మనం? ఓ, ఇది టైటిల్లో పెట్టాం. టైటిల్లో చూడండి వెల్కమ్ టు రవి వెబ్సైట్ అని ఉంది.
ఆ, అది కరెక్టేనయ్యో. మనమే సరిగ్గా చేయలేదు. సో మళ్ళీ ఒకసారి మాడిఫై చేద్దాం, మన ప్రాక్టీస్ కోసమైనా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి? సిడి స్పేస్ స్లాష్ వేర్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ హెచ్టిఎంఎల్, ఆ తర్వాత ఇండెక్స్ డాట్ ఇండెక్స్ హెచ్టిఎంఎల్ దగ్గరికి వెళ్తే, ఓ సిడి కాదు విఐ పెట్టాలి, సారీ. విఐ. మనం టైటిల్లో మార్చాము, టైటిల్లో కాదు మార్చాల్సింది. సో ఇక్కడ రెస్పాన్స్ యూ చేంజ్ టై ఓ రవి గారికి ఆల్రెడీ తెలుసు అనుకుంటేవి. ఆ, ఓ వీళ్ళందరూ డెవలపర్స్ అయ్యా. నేను ఆల్రెడీ మెసేజ్ చేశారు టైటిల్లో మార్చినామని. అయ్యా మనం చెప్పేది ఏం లేదు. సో ఇక్కడ ఇక్కడ మారుద్దాం. బాడీలో వెల్కమ్ టు రవి ఇంజినియర్స్. సో హెచ్టిఎంఎల్ మీకు తెలుసు కాబట్టి మీరు ఎలాగైనా దీన్ని రుబ్బేయండి. చేసిన తర్వాత నేను రీస్టార్ట్ చేశాను. ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి రీలోడ్ చేద్దాం. చూడండి, వెల్కమ్ టు రవి ఇంజినియర్స్ అని వచ్చింది. ఇలాగే ఇప్పుడు ఫాస్ట్గా మిగతా 4 సర్వర్లో కూడా చేద్దాం. కాబట్టి మనం ముందు వాటికి కావాల్సిన కమాండ్ని పెట్టేసుకున్నాం. సూడో సూ కొట్టాలి. ఆ తర్వాత ఏం చేయాలి? విఏ స్పేస్ వేర్, ఇక్కడ వేరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూహెచ్డిఎంఎల్ అంట. వేర్ డబ్ల్యూడబ్ల్యూహెచ్డిఎంఎల్ స్లాష్ ఇంకేముంది దాని పేరు, ఇండెక్స్ డాట్ హెచ్డిఎంఎల్ సంథింగ్ ఏదో ఉంది, అది ఇక్కడ పెట్టేస్తాను. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది కాపీ పేస్ట్ చేసుకోవడానికి. యా, ఒక ఫస్ట్ ఇన్స్టెన్స్ అయిపోయింది కాబట్టి నేను దాన్ని క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్క్రీన్ దానికి వెళ్ళి కనెక్ట్ అవుదాం. కనెక్ట్. సో అవే మోడిఫికేషన్స్ ఇక్కడ కూడా చేస్తాను. ఇన్స్టెన్స్లో వెబ్సైట్లో పేరు ఇస్తున్నాను, ఎందుకంటే ఈజీగా ఉంటుంది డిఫరెన్షియేట్ చేసుకోవడానికి. ఏదైనా ఎంత టైం పట్టిందో కనెక్ట్ అవ్వడానికి. కనెక్ట్ అయింది. సో ఫస్ట్ కమాండ్ చూడు. సో నెక్స్ట్ కమాండ్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి ఇప్పుడు ఫటాఫట్ చేసేద్దాం. పేస్ట్. సరిగ్గా పేస్ట్ అవ్వలేదు. పేస్ట్. ఎంటర్. సో వెల్కమ్ టు ఇంజినిక్స్ అని, వెల్కమ్ టు శ్రీను ఇంజినిక్స్ అని పెడతాను. ఇది తెలిసిన పనేగా, ఎందుకు ఎంత స్లోగా చేస్తున్నాడు అనుకోవద్దు. ఇది అందరి కోసం కొంచెం. ఏంటిది? వీడు ఈ కమ్మాయిని కూడా వాడమంటున్నాడు, ఎన్ని వాడాలి రా కింద. సో వాడి బాధ ఎందుకు కాదనాలి, నేను దాన్ని కూడా వాడాను. అదే కమాండ్ ఇక్కడ కూడా మీకు పెడతాను. ఓకే, ఈ కమాండ్స్ మూడు వాడమంటున్నారు. సో ఇప్పుడు స్క్రీన్ ఇన్స్టెన్స్ని బ్రౌజర్లో ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ అడ్రస్. ఇది మళ్ళీ ఎస్ అనే ప్రాబ్లం వస్తుంది. ఎస్ తీసేసాను. వెల్కమ్ టు శ్రీని ఇంజనీరింగ్స్. సో మిగతా విష్ణు నరేష్ ఉన్నాయి కదా, వీటిని కొంచెం ఫాస్ట్గా చేద్దాము. కనెక్ట్. ఎందుకంటే ఈ పాటికి మనకు లోడ్ బ్యాలెన్స్ రెడీ అయ్యే ఉంటుంది. ఉమ్, ఇది ఎవరి ఇన్స్టెన్స్? విష్ణుదా? ఓకే. వెల్కమ్ టు విష్ణు ఇంజనీరింగ్స్. నెక్స్ట్ కమాండ్ రీలోడ్. లాస్ట్ కమాండ్ రీస్టార్ట్. అది చేసేసాను. ఇక దీన్ని బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. ఓపెన్ అడ్రస్. విష్ణు ఇంజనీరింగ్స్ కూడా వచ్చింది. నెక్స్ట్ నరేష్ దానికి వెళ్దాం. కనెక్ట్. కనెక్ట్.
ఇంకా తిరుగుతూనే ఉంది ఇది ఎందుకు. వచ్చింది. సూడో సూ అది కొట్టాము. నెక్స్ట్ ఇది వేస్ట్ అంటారు. ఇది నరేష్. అయిపోయింది. వేస్ట్ ఎంటర్. యాక్చువల్గా మనం ఎలా కాకుండా ఇంకో చిన్న పని చేసుకోవచ్చు. దీన్ని కూడా ఆటోమేట్ చేయొచ్చు కానీ ఆ కాన్సెప్ట్ మనం తర్వాత చూద్దాం. నరేష్ది ఇన్ని మాన్యువల్ స్టెప్స్ రిపీటెడ్గా ఇలా చేయాల్సిన పని లేకుండానే ఆటోమేట్ చేసుకునే పాసిబిలిటీ ఉంది. నరేష్ది కూడా వచ్చింది. ఇక బ్రహ్మి చూద్దాం. ఇది కూడా అయిపోయింది మనకు. దీన్ని కూడా క్లోజ్ చేస్తాను. ఇది కూడా ఇన్స్టాల్స్ ఓపెన్ చేస్తాను. ఉమ్. బ్రహ్మేది, స్నాగేష్ది, విష్ణు, శ్రీను, రవి 1 2 3 4 అన్నీ వచ్చాయి. ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ని ఏది ఓపెన్ చేసుకోవాలన్నా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఐపీ అడ్రస్ ఉంది, లేదా ఒక డిఎన్ఎస్ నేమ్ ఉంది. ఈ వీటిని మనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ట్రంప్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్ ఐడీస్ కాకుండా ఒక ప్రాపర్ డిఎన్ఎస్ నేమ్ పెడదాం, అంటే లోడ్ బ్యాలెన్సర్ నుంచి. వీటన్నిటికీ ఏ, ఒకటే వెబ్సైట్లు కాబట్టి మనం లోడ్ బ్యాలెన్సర్ నుంచి కాన్ఫిగరేషన్ ఇద్దాం. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. లోడ్ బ్యాలెన్స్ యాక్టివ్ అని వచ్చింది. దాని యొక్క డిఎన్ఎస్ నేను కాపీ చేసుకొని నేను బ్రౌజర్లో పేస్ట్ చేసి ఎంటర్ కొట్టాను. చూద్దాం ఏం జరిగిందో. వెల్కమ్ టు బ్రహ్మి ఇంజినెక్స్ అని వచ్చింది చూసారా. ఇక్కడ ఈ లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఇందాక నేను గీసిన బొమ్మ చూస్తే లోడ్ బ్యాలెన్సర్ని యూజర్ అంటే మనం హిట్ చేస్తే ఎక్కడికి వెళ్ళింది, బ్రహ్మి దాంట్లోకి వెళ్ళింది. సో 1 2 3 4 5 లోడ్ బ్యాలెన్సర్ కింద ఉన్న టార్గెట్ గ్రూప్లో మొత్తం 5 ఇన్స్టెన్స్లు ఉన్నాయి. సో ఆ 5 ఇన్స్టెన్స్లో దేనికైనా లోడ్ బ్యాలెన్స్ పంపించే ఫ్రీడమ్ అనేది లోడ్ బ్యాలెన్సర్కి ఉంది. ఎలా పంపిస్తుంటే బేస్డ్ ఆన్ ది లోడ్ పంపిస్తుంది అది. ఇది ఏంటంటే టార్గెట్ గ్రూప్. ఇది టైప్ చేస్తే రావట్లేదు. ఓకే. సో బేస్డ్ ఆన్ ది లోడ్ అనమాట. ఇప్పుడు బ్రహ్మి ఇంజినెక్స్ అనేది ఈ ఇన్స్టెన్స్ అనేది నెంబర్ ఆఫ్ యూజర్ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయలేకపోతుంది. దానికి హెల్త్ స్టేటస్ అనేది తక్కువగా ఉందనుకోండి, వెంటనే వేరే ఇన్స్టెన్స్కి అది రిక్వెస్ట్ని రౌట్ చేస్తుంది. యూఆర్ఎల్ మార్పు ఉండదు, సేమ్ యూఆర్ఎల్ ఉంటుంది. సో నేను మళ్ళీ హిట్ చేశాను. సో దాని ఏం జరిగిద్దో. ఇప్పుడు ఏంటి అసలు ఏం రాలేదు. ఇంకా లోడ్ అవుతుందా? ఇంకా తిరుగుతూ ఉంది అది. నేను వేరే ఇన్స్టెన్స్ వేరే బ్రౌజర్లో ఓపెన్ చేస్తే మళ్ళీ హెచ్టిటిపి తీసుకుంది. ఇది ఎట్లా ఇది. ఇక్కడ చూడండి. అదే యూఆర్ఎల్ని హిట్ చేస్తే వెల్కమ్ టు విష్ణు ఇంజినెక్స్ అని వచ్చింది. ఇంకొక ఇన్కాగ్నిటివ్ విండోలో నేను ఓపెన్ చేస్తాను. ఇది కాపీ చేసినప్పుడు డిఫాల్ట్గా ఎస్ తీసుకుంటుంది. ఇప్పుడు నరేషన్ వచ్చింది చూడండి. ఇక్కడ నరేషన్ వచ్చింది. ఇక్కడ విష్ణు అని వచ్చింది. ఇక్కడ ఏం రాలేదు ఎందుకంటే స్టార్టింగ్లో ఎస్ఎల్ ఉంటుంది. ఎస్. ఇంతకుముందు ఇది కాదు. ఇంతకుముందు ఇక్కడ మళ్ళీ విష్ణు అని వచ్చింది. సో ఇక్కడ మీకు మ్యాజిక్ అర్థమైంది నేను చెప్పేది. ఈ లోడ్ బ్యాలెన్సర్ కింద మిగతా అన్ని ఇన్స్టెన్స్లు ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం. ఇది ఏం చేస్తుందంటే వచ్చే యూజర్ రిక్వెస్ట్ని మిగతా ఇన్స్టెన్సులకి ఈక్వలైజ్గా పంపిస్తుంటుంది. ఎక్కడైతే ఇన్స్టెన్స్లు లోడ్ లేదో ఆ ఇన్స్టెన్స్కి ఇది పంపిస్తూ ఉంటుంది.
ఇప్పుడు మొత్తం దీనికన్నా 5 ఉన్నాయి కాబట్టి ఈ 5 వీటిలో దేనికైనా పంపించుకునే ఫ్లెక్సిబిలిటీ ఈ లోడ్ బ్యాలెన్సర్కి ఉంది. ఇన్ కేసు బ్యాక్గ్రౌండ్లో లోడ్ ఎక్కువైపోయి ఫస్ట్ రవి శ్రీను బ్రహ్మి ఈ మూడు ఇన్స్టెన్స్లు డౌన్ అయ్యాయి అనుకోండి, స్టిల్ మన వెబ్సైట్ రన్ అవుతూనే ఉంటుంది. ఈ లాస్ట్ విష్ణు ఆ నరేష్ అనే వెబ్సైట్లో ఇంజినెక్స్ వెబ్సైట్లు అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఇదే మనకి లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్. అది క్లియర్గా అండర్స్టాండ్ అవ్వాలని చెప్పేసి 5 ఇన్స్టాన్స్ లాంచ్ చేసి ఒక్కొక్క దాంట్లో ఇంజినెక్స్ ఇన్స్టాల్ చేసి వాటికి టార్గెట్ గ్రూప్ అసైన్ చేసి వాటికి లోడ్ బ్యాలెన్స్ సెట్ చేసి ఒకటే యూఆర్ఎల్ మీద మీకు అన్ని వెబ్సైట్లను చూపించాను. మళ్ళీ ఒకసారి మనం చూస్తే ఇది లోడ్ బ్యాలెన్స్ యూఆర్ఎల్ నరేష్ని చూపిస్తుంది. ఇప్పుడు మనం రీలోడ్ చేసి చూద్దాం. ఇప్పుడే వచ్చింది శ్రీను అని వచ్చింది. మళ్ళీ రీలోడ్ చేసి చూద్దాం. మళ్ళీ శ్రీను వచ్చింది. ఓకే. ఆ ఆ సెషన్ అనేది ఆ శ్రీను అనే ఇన్స్టాన్స్కి ప్రస్తుతానికి లాక్ అయి ఉంది. ఇప్పుడు ఇంకొక ఇన్కాగ్నిటో విండోలో ఓపెన్ చేసి ట్రై చేసి చూద్దాం. మళ్ళీ శ్రీను అనే ఉంది ఎందుకంటే ఆ సెషన్ దానికి ఉంది ప్రస్తుతానికి. సో మీకు లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ అండర్స్టాండ్ అయిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి సమరైజ్ చేసి ఈరోజు సెషన్ ఆపేద్దాం. సో మనం ఈరోజు ఏం చేసామంటే ఒక ఇబుంటు ఇన్స్టెన్స్ లాంచ్ చేసి దాంట్లో ఇంజినెక్స్ ఇన్స్టాల్ చేసి దాని నుంచి ఏఎంఐ క్రియేట్ చేసుకొని ఆ ఏఎంఐ నుంచి మిగతా 4 ఇన్స్టెన్సులు లాంచ్ చేసాము. చేసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క ఇన్స్టెన్స్లోకి వెళ్ళి ఇంజినెక్స్లో ఉన్న దాని యొక్క హెచ్టిఎంఎల్ ఫైల్ని మాడిఫై చేసాము. మాడిఫై చేసి మనకు కావాల్సిన పేర్లు ఇచ్చుకున్నాము. ఇచ్చుకున్న తర్వాత దాన్ని రీలోడ్ చేసి ఇంజినెక్స్ని రీస్టార్ట్ చేసాము. మనకు ఈ 5 ఇన్స్టెన్స్ని బ్రౌజర్లో ఓపెన్ చేస్తుంటే ఆ ఒక్కొక్క దానికి మన ప్రాపర్గా మనం ఏదైతే పేర్లు పెట్టుకున్నామో అవి మనకు బ్రౌజర్లో ఓపెన్ అవుతూ వచ్చాయి. ఇట్లా విష్ణు అని కానీ, శ్రీను అని కానీ, రవి అని కానీ. ఆ తర్వాత లోడ్ బ్యాలెన్సర్ కింద మనం ఒక లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసి అందులో ఒక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ టార్గెట్ గ్రూప్లో ఈ 5 ఇన్స్టెన్స్లు వచ్చేలాగా చూసుకున్నాము. సో ఇది లోడ్ బ్యాలెన్స్లో. లోడ్ బ్యాలెన్సర్ ప్రయోజనం అవ్వడానికి ఒక 5 మినిట్స్ పట్టింది. ఇప్పుడు అది యాక్టివ్ స్టేట్లో ఉంది. దాని కింద ఇది టార్గెట్ గ్రూప్. టార్గెట్ గ్రూప్లో కూడా చూస్తే మనం ఇంతకుముందు టార్గెట్స్ అనేది హెల్దీ అని రాలేదు. ఇప్పుడు ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు చూడండి టార్గెట్స్ మొత్తం హెల్దీలోకి వచ్చాయి. అంటే హెల్త్ చెక్ అనేది చూసుకోవడానికి అది కూడా ఒక ఫ్యూ మినిట్స్ తీసుకుంది. ఇప్పుడు హెల్త్ స్టేటస్ చూస్తే హెల్దీ 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 అని వచ్చాయి. ఇనిషియల్ అని వచ్చింది. మనకి హెల్దీ అనేది చూపించలేదు. ఇప్పుడు హెల్దీ అని వచ్చింది. సో ఇక ఫైనల్గా మనం లోడ్ బ్యాలెన్స్ ఇయర్లో ఓపెన్ చేద్దాం హిట్ చేస్తే మనకి లోడ్ బ్యాలెన్సర్ కింద ఎన్ని ఇన్స్టెన్స్లు అయినా ఉండొచ్చు. వాటిలో ఒక్కొక్క వెబ్సైట్ అనేది బేస్డ్ ఆన్ ది లోడ్ డిస్ట్రిబ్యూషన్ మనకు బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఆటో స్కేలింగ్ అనేది రేపు చూద్దాము. మనం ఈరోజు ఏదైతే మాన్యువల్గా లాంచ్ చేసామో ఇన్స్టెన్స్ని దాన్ని ఆటో స్కేలింగ్ ఏ విధంగా ఆటోమేట్ చేయగలదు అనేది మనము రేపు చూద్దాం. సో ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి, లేదంటే డిస్కనెక్ట్ అవుతాం ఈ రోజుకి. ఓకే. థ్యాంక్ యూ.